ఇక్కడ ఒక కామెంట్ ఏంటంటే, వాజ్పేయికి ఒక ఎల్కే అద్వానీ లాగా, మోడీకి ఒక అమిత్ షా లాగా, మాయావతికి ఒక సతీష్ మిశ్రా లాగా, ములాయం సింగ్కి ఒక అమర్ సింగ్ లాగా, నితీష్కి ఒక లల్లాన్ సింగ్ లాగా, నవీన్ పట్నాయక్కి ప్యార మోహన్ మల్హోత్రా లాగా, కరుణానిధికి టిఆర్ బాలు లాగా, పవన్ కళ్యాణ్కి ఎవరైనా చూశారు కదా, ఇది సబ్జెక్ట్. హ్యాపీ బర్త్డే టు నాదెండ్ల మనోహర్ గారు అనేది చాలామంది ఆయన్ని ఈ విధంగా పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మనోహర్ పాత్ర ఎంత, పవన్ కళ్యాణ్ ఎదుగుదలలో ఆయన యొక్క క్యారెక్టర్ ఎంత? నాదెండ్ల మనోహర్ అంటే ఒక సమయంలో స్పీకర్గా పనిచేసి నాదెండ్ల వారి అబ్బాయిగా పేరుండి రాజశేఖర రెడ్డి ఈయన్ని ఎంకరేజ్ చేసి తర్వాత కాలంలో ఇక్కడ కాంగ్రెస్ చతికిల పడడంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్న పరిస్థితుల్లో ఒక పొలిటికల్ ఇన్ఛార్జిగా జనసేనలో చేరి ఎన్నో ఆపసోపాలు పడి కిందబడి మీదబడి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ యొక్క సోదరుడు నాగబాబే వ్యతిరేకించే పరిస్థితి ఉన్నా కూడా పట్టుదలతో అలా నిలబడి ఓవరాల్గా ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ఎదుగుదలలో అక్షరం అడుగు అడుగు నాదే అన్న సగర్వ ప్రకటన ఎవరైనా చేయగలిగితే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నాదెండ్ల మనోహర్ అవుతాడు. ఈ రోజున ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి అత్యంత కీలకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాల్లో కాకినాడ నుంచి ఈ పీడిఎఫ్ బియ్యం భారీ ఎత్తున విదేశాలకి తరలి వెళుతోంది అనేది మెయిన్ కంప్లైంట్ అయితే, ఆ మెయిన్ కంప్లైంట్లో చాలా వరకు ప్రోగ్రెస్ని, చాలా వరకు పేర్ని నాని లాంటి వాళ్ళని కావచ్చు, ఇంకా అక్కడ కాకినాడ నుంచి చంద్రశేఖర్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరినీ ఇరకాటంలో పడేసింది ఈయన శాఖలోని, ఈయన ఆధ్వర్యంలోని, ఈయన రాజకీయ వ్యూహ చతురతనే. అయితే నాదెండ్ల మనోహర్కి మీద అనుమానాలు నీళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరినీ నాదెండ్ల మనోహర్ ద్వారా రేపటి రోజున లాగేసుకుంటుంది టీడీపీ అనే ఒక అపవాదు, ఆరోపణ, నింద, ముద్ర ఇవన్నీ కూడా నాదెండ్ల మనోహర్ మీద ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు చక్రం తిప్పుతున్నాడు. ఎందుకంటే ఈయన కమ్మ, ఈయన కాపు కాబట్టి తన కమ్మ కుల దీంతో ఈ విధంగా కాపుల్ని బురిడి గుట్టించే పరిస్థితి కూడా ఉంది అనే కోణంలో ఎన్ని కామెంట్లు వినిపించినా పవన్ కళ్యాణ్ మాత్రం తనకి ఈ రోజున రంగాకి ఏ విధమైన ఒక కమ్మ మహిళతో వివాహమయ్యి ఆ వర్గాన్ని ఆయన ఎలా కలుపుకున్నాడో నేను కూడా చంద్రబాబు దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ వరకు ఆ కులాన్ని ఆ విధంగా హక్కును చేర్చుకొని నా రాజకీయ ఎదుగుదలకి ఉపయోగించుకుంటాను. ఒకవేళ నేను కమ్మ వాళ్ళతో జట్టు కట్టడం తప్పనుకుంటే మరి ఆనాడు రంగా చేసింది ఏంది అనే కోణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ రికార్డులు అలాగే ఉన్నాయి. అలాగా ఇంత పెద్ద కాపు కూటమిలో ఒక సింగిల్ కమ్మగా ఉంది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ, అంతమంది వాళ్ళ అన్నతో సహా అంతమంది దాదాపు కాపులే. కానీ ఒక్కడే ఈ సామాజిక వర్గం నుంచి ఉండి ఆ పార్టీలో మంత్రి పదవి పొంది ఆయన ఈరోజు రాజకీయంగా చలామణి అవుతున్నాడు అంటే ఎంత చాకచక్యం, చాణక్యం ఉండాలి. ఈ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. నాదెండ్ల మనోహర్ ఆ ఫీట్ కూడా షురూ చేసిన మొనగాడి. ఈరోజు ఇతను ఇదే కాంగ్రెస్లో ఉంటే దిక్కుమొక్కు లేకుండా పోయేది, టీడీపీలో చేరుంటే సాదాసీదాకి. ఇప్పుడు సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు, ఆయన పోయి అక్కడ పడున్నాడు అంతే. టీడీపీలో పోయి మిగిలితే ఒక పార్టీగా పడుంటారు. అలా కాకుండా ఒక డిఫరెంట్ డేరింగ్ స్టెప్ వేసి ఎన్నో ఐడియాలు ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఈ రోజున పవన్ కళ్యాణ్ 100% పక్కా గ్రోత్ రేట్ని కలిగి ఉన్నారంటే దానికి కారణం 50% ఈయన కూడా ఉంటాడు. అలాంటి ఘనతని సాధించడం కూడా రాజకీయంగా ఒక ఫీట్. అది ఏమీ లేని పార్టీని నమ్మి అక్కడ ఏదో ఉందని భ్రమింపచేయడం, తాను భ్రమపడమే కాకుండా ఇతరులను కూడా భ్రమింపజేసి
ఈ స్థాయికి ఈ రోజున ఒక రాజకీయ విజయాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎంత కులపు ఆధిపత్య ధోరణులున్నా అక్కడ పడి ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ ఫీట్ని షురూ చేసినందుకు నిజంగానే మనం వీళ్ళందరితో, ఒక అద్వానీతో, ఒక అమిత్ షాతో, ఒక సతీష్ మిశ్రాతో, ఒక అమర్ సింగ్తో, ఒక లల్లన్ సింగ్తో, ఒక ప్యారే మోహన్ మహోపాత్రతో, ఒక టిఆర్ బాలుతో ఇవన్నీ మనం డెఫినెట్గా ఇది చేయొచ్చు. ఆ స్థాయి ఆయనకుంది. అలాంటి నాదెండ్ల మనోహర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు మనం. ఎందుకు అంటే ఆయన రాజకీయంగా ఆయనకు అంత చాతుర్యం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. ఈ విషయంలో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. హ్యాపీ బర్త్డే టు నాదెండ్ల మనోహర్ గారు. థ్యాంక్ యూ.